హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చూసేద్దాం నైట్ వ్యూ ఆఫ్ తిరుమల. ఈ తిరుమల రాత్రిపూట ఎంత ప్రశాంతంగా, ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉంటుందో తెలుసా? చాలామంది తిరుపతి అంటే దర్శనం చేసుకున్నామా, తర్వాత వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి అన్నీ చూసామా అనుకుంటారు. కానీ ఒక్కసారి ఏ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా నైట్ టైం ఒక్కసారి ఆ తిరుమల వీధుల్లో కానీ మనం తిరిగితే మనకి దొరికేటంత ప్రశాంతత ఇంకెక్కడా ఉండదండి. చాలా మంచి ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి నడయాడిన ఆ 4 మాడవీధుల్లో మనం వెళ్తూ ఉంటే ఎంత రాత్రైనా సరే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుందండి. మా దర్శనం అయితే 7 o'clockకి కంప్లీట్ అయిపోయిందండి. అందుకే మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చి ఈ విజువల్స్ అన్నిటినీ కూడా తీసాము. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ 4 మాడవీధులు 4 దిక్కులను సూచిస్తాయండి. అలాగే ఈ 4 మాడవీధుల్లోనే మన స్వామివారిని వివిధ రకాల వాహనాల మీద ఊరేగిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ మాడవీధుల్లోనే స్వామివారిని వివిధ రకాల వాహనాల మీద తిప్పుతూ ఉంటారు. మనకు అది ఎంతో కన్నుల పండుగగా ఉంటుందన్నమాట. ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత మేమైతే వెళ్ళిపోయాము అన్నప్రసాదం కండి. ఇది వచ్చేసి టైమింగ్స్ 10:30 AM నుంచి 3 PM వరకు, అలాగే 6 PM నుంచి 10 PM వరకు ఉంటుందన్నమాట. ఈ మధ్యలోనే మనకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఎంతమంది వచ్చినా సరే ఫుడ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి. ఒక రౌండ్లో 500 మెంబర్స్కి అలా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారో మనం అయితే చెప్పలేమన్నమాట. సో మేము వెళ్ళేటప్పుడు అయితే కర్రీ, పచ్చడి, అలాగే స్వీట్ అయితే పెట్టారన్నమాట. చక్కెర పొంగలి, దాంతోపాటు రైస్, పప్పుచారు, చారు, మజ్జిగ. ఇంత మంచి భోజనాన్ని, ఇంత మంచి ప్రసాదాన్ని అయితే ఈ తిరుమల క్షేత్రం వాళ్ళు ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారండి. ఈ స్వామివారి ప్రసాదాన్ని ఎవ్వరూ మిస్ కాకండి, ఖచ్చితంగా వెళ్ళండి. కొంచెం లేట్ అయినా సరే ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ స్వామివారికి సంకీర్తనలు, భజనలు ఇంకొకట రెండా చాలా జరుగుతున్నాయండి. చాలా అద్భుతంగా కూడా ఉన్నాయి. ఇంక ఈ భజనలు జరుగుతున్న దాని ఆపోజిట్లోని హనుమాన్జీ టెంపుల్ కూడా ఉందండి. ఇంకెక్కడ చూసారా, ఈ మాడవీధుల్లోనే అందరూ రూమ్స్ లేని వాళ్ళు, లాకర్స్ లేని వాళ్ళు, అలాగే ఫ్రీ దర్శనానికి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చక్కగా హ్యాపీగా పడుకుని పోతున్నారండి. చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. వీళ్ళకి ఇలా పైన షెల్టర్లా కూడా వేశారన్నమాట. అంటే ఈవెన్ వర్షం పడినా కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇంతమంది పాపం రూమ్స్ లేకుండా, లాకర్స్ లేకుండా ఉన్నారని అనిపించింది. ఇంకా మేమైతే మొత్తం చుట్టే తిరిగేసామండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే దీపారాధన కూడా చేసాము. ఆ స్వామివారికి నీరాజనాలు కూడా సమర్పించాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు ఇవన్నీ ఎప్పుడో చూశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ సేమ్ ప్లేస్ని ఇంత అద్భుతంగా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఇంక ఇది వచ్చేసి కోనేరు. చాలా సైలెంట్గా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ మధ్యలో టెంపుల్ చూసారా, దేదీప్యమానంగా ఎంత బాగా వెలిగిపోతుందో. ఇందులో బావులు కూడా ఉన్నాయంటండి, ఎవరు వెళ్ళకూడదని అక్కడైతే బోర్డు రాసి ఉంది అన్నమాట. ఇంకా ఈ పోజ్ ఉంది చూసారా, ఎంతమంది ఇచ్చారో చెప్పలేనండి. నేను చూసినందులో ఒక 50 మెంబర్స్ ఇచ్చి ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ షాపింగ్ ఉందండి. ఎన్ని షాప్స్ ఉన్నాయో చెప్పలేము, అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. అన్ని రకాల ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి, A to Z ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇంకా మా బాబు షాపింగ్స్ చూస్తే ఊరుకుంటాడా, కనపడిందల్లా కొనమంటూనే ఉండేవాడు. ఇంకా మా వాడి గుండెని కవర్ చేయడం కోసం ఒక క్యాప్ అయితే సెలెక్ట్ చేసామన్నమాట, కొన్నాము. సో అది పెట్టుకొని తిరిగేస్తున్నాడు మొత్తం అంతా కూడా. ఇంక ఇక్కడ ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయంటే, ఇంకా తిరుపతి వెళ్ళామంటేనే మనం దానికి సంబంధించింది ఏదో ఒకటి తెచ్చుకోవాలని అనుకుంటాము. ఇంకా చిన్నపిల్లలతో వెళ్ళామంటే ఇంకా మాటలా చెప్పండి, వాళ్ళకి కనపడిన ప్రతి బొమ్మ కొనాలి. 1, 2 అయితే అస్సలు సరిపోవాలి. ఒక 100 బొమ్మలు కొన్నా కూడా సరిపోవు. ఇంకా మా వాడు షాపింగ్ సైడ్ వెళ్ళామంటే చాలా మమ్మల్ని పిచ్చెక్కిచ్చి వదిలేస్తాడనమాట. అంతలాగా అంత ఎక్కువ షాపింగ్ అయితే ఉంది. కానీ డిఫరెంట్ బొమ్మలు, వెంకటేశ్వర స్వామి బొమ్మలు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. కాస్ట్ కూడా బాగానే అనిపించాయి. సో మేమైతే కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాం అన్నమాట. ఇంకా తిరుమల వచ్చామంటే గోబీ నూడిల్స్ అయితే చాలా బాగుంటాయని చాలామంది చెప్పారు. అందుకే మేము కూడా ట్రై చేసాం అన్నమాట. చాలా బాగున్నాయి. అంతేనండి, నాకైతే ఈ విజువల్స్ చాలా బాగా నచ్చాయన్నమాట. అందుకే మీకు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నైట్ వ్యూ ఆఫ్ తిరుపతి అయితే చేశాను. సో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఆఫ్టర్ దర్శనం మీకు వీలైతే ఒక్కసారి ఆ నైట్ టైం అంతా కూడా తిరిగి చూడండి. ఎంత ప్రశాంతంగా, ఎంత హ్యాపీగా ఉంటుందైతే నేను చెప్పలేను. నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను.
సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.